ఎందుకంటే మీరు కొనుక్కుంటామన్న తర్వాత బేరం కుదిరాక వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు కదా. నారాయణ గారికి అక్కడికి వచ్చింది, మామూలు రైతులకు ఎందుకు రాదు అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ సరిహద్దులు చూస్తే ఒకే రెండేపుల రోడ్లు, ఒకేపు మూడేపుల రోడ్లు, ఒకేపు ఖాళీ ఇళ్ల నిర్మాణానికి పనికొచ్చే ప్లాట్లు అని చెప్పాము. రిజిస్ట్రేషన్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లో కాగితాల్లో. ఇవాళ ఆ ప్లాన్ చూస్తే గ్రీన్ బెల్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఆనుకున్న సరిహద్దు ముక్క 3800 గజాలు, అంటే సుమారుగా 1 ఎకరం మిగిలింది. ఆ ఎకరం గ్రీన్ బెల్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోగానే అది గ్రీన్ బెల్ట్ అయిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో గ్రీన్ బెల్ట్ అయిపోయింది. మరి సిఆర్డీఏ ప్లాన్ ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఎవడు నైబర్ ఉంటాకి లేదు, వాడకట్లో ఎవడో పక్కింటోడు ఎవడు ఉండకూడదు. ఏ మందడం రైతో, లేదా కృష్ణాపాలెం రైతో, లేదా ఏదో కూర రైతు వచ్చేవాడు కదా. పోనీ రాధాకృష్ణ గారికి ఇవ్వచ్చుగా, రాధాకృష్ణ గారు కొడుకు కూతురు కూడా ఇచ్చారుగా, వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చుగా. లేదు, ఎవడో ఉంటాకి లేదు. పోనీ ఎవడో తెలుగుదేశం కార్యకర్తకన్నా ఇవ్వచ్చు కదా. లేదు, సమస్య లేదు, మొత్తం గ్రీన్ బెల్ట్. అంటే అమరావతి అనే దాంట్లో ఎంత అడ్డగోలుగా జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనే దానికోసమే విశదీకరించటానికి, ప్రజలకి చెప్పటానికి, చంద్రబాబు నాయుడు గారిని నిలదీయటానికి, ఈ పాపాలు ఏంటండి అని చెప్పి చెప్పడం కోసమే, తప్పు కదా అయ్యి అని చెప్పటానికి. ఇవాళ 7500 గజానికి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు కోర్టుకు వీటిలో మధ్యలో కొంటాడు. 5000 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, మిగులుతుంది గవర్నమెంట్ దగ్గర, 5000 ఎకరాలు మేము అమ్మేసేసి అప్పు తీరుస్తూ ఉంటాడు. ఎట్లా 7500 ఇంటూ 5000 ఎకరాలతో కొడితే ఎక్కడవుతుంది? అవ్వట్లేదు కదా. 20,000 కోట్లు కూడా రావట్లేదు కదా. కానీ ఇప్పటికే మీరు 50,000 కోట్లు అప్పు చేశారు కదా అమరావతి పేరు మీద. వడ్డీలతో ఎంత అవుతుంది? 9%, 10% వడ్డీలకి తెస్తారు, 11% వడ్డీకి తెస్తారు. వడ్డీకి తెచ్చి కడతామంటారు. ఎప్పుడు కడతారు? ఇంతవరకు రాజధాని రైతులకి ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఫేజ్ రైతులకి ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోగా మీరేమో కోర్ క్యాపిటల్లో 5 ఎకరాల 17 సెంటర్లో మీరు ఇల్లు కట్టుకుంటారు. మీ ఇంటి పక్కన ఎవడో రాకూడదని చెప్పి ఏ రైతుకి ప్లాట్ రాకూడదని దాన్ని గ్రీన్ బెల్ట్ చేసేస్తారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కొడుకు కూతురు పేరు మీద 5 ఎకరాల నీరుకొండలో 5 ఎకరాల 39 సెంట్లు వాళ్ళు ఇస్తే, నీరుకొండ ఎక్కడ? వాళ్ళకి ప్లాట్ ఇచ్చింది ఎక్కడ? మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారు? మిగతా వాళ్ళకి నోరు మూసుకుని ప్లాట్ తీసుకోమంటున్నారు. మరి వీళ్ళ అదృష్టం ఇదేంటి? రాధాకృష్ణ గారి కొడుకు కూతురు అదృష్టం ఏంటి? పొలం ఇచ్చిన రైతులు, మిగతా అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులకి ఆ కర్మ ఏంటి? వీళ్ళకి మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఎందుకు వస్తాయి? రిటర్న్ రూట్ ప్లాట్లు ఎక్కడొచ్చినాయి? వెస్ట్ బైపాస్ పక్కకు వస్తాయి. అంటే బెజవాడ రమేష్, ఈ బెజవాడ రమేష్ ఎవరు? బెజవాడ రమేష్కి ఎక్కడిచ్చారు? 4 రోడ్ల జంక్షన్ కమర్షియల్ ప్లాట్, ఒకటే ప్లాట్ 2500 గజాలు సచివాలయానికి దగ్గరలో 4 రోడ్ల జంక్షన్లో 2500 గజాల కమర్షియల్ ప్లాట్. ఈ రమేష్కి పట్టిన అదృష్టం, బెజవాడ రమేష్కి పట్టిన అదృష్టం మిగతా రైతులకి పట్టదా అని అడుగుతున్నాను. ఎందుకు పట్టదు? ఎందుకు పట్టదు అంటున్నా. ఆవిడెవరో మాట్లాడుతుంది. ఇక్కడ ఈ ఊరు వాడ సంబంధం లేదు, ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ అర్థం ఆస్తి లేదు. అవునరా, అమరావతి కమరావతి అని ఇక్కడ కమ్మోళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మ తల్లి. నువ్వు అక్కడెక్కడో కూర్చుని సాయంత్రం పూట చల్లగా ఏదో తీసుకుంటావు, శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇక్కడ కమ్మారికే, కమరావతి దేవుడి సంగతి దేవుడికి ఎరుగు. తర్వాత కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావలసిన, చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. ఏదో అనుకున్నారు వాళ్ళందరూ.
2 గాజులు ఇచ్చారంటే 2 గాజులు దేనికి ఇచ్చారు అర్థం కాల, దీనికోసం ఇచ్చారని ఇప్పుడు అర్థమైంది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆయనేమో నా చేతికి వాచి లేదు ఉంగరం లేదంటాడు ఆయన, నాకున్న 2 గాజులు ఇచ్చారని ఆవిడ అంటారు. ఇక్కడ ఈ వింతలు ఈ లీలల్లో చూస్తుంటే ఏదో అన్న సామెతగా వస్తుంది, కడుపు చించుకోలేరు కన్నీళ్లు బయటికి కార్చలేరు. ఎందుకంటే ఉద్యమాలు చేశారు, బాధ, ఇంత దోపిడీ ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఎవరు, ఎవడ ఫ్లాట్ ఆడికి ఎవరు ఫస్ట్ ఫేజ్లో, మళ్ళీ 2వ ఫేజ్ తగ్గుతున్నామా అని 2వ ఫేజ్కి బయలుదేరతారు. చూడండి ఈ రమేష్ అనే ఆయనకి కమర్షియల్ ఫ్లాట్ ఏమో 4 రోడ్ల సెంటర్లో సెక్రటరియట్ దగ్గర వస్తుంది, మళ్ళీ ఇంటి స్థలం ఏమో బిట్స్ పిలానీకి పక్కనే, బిట్స్ పిలానీని ఆనుకునే 13,500. మళ్ళీ ఇంకో చోట ఎక్కడంటే కొత్త సచివాలయానికి దగ్గరలోనే ఇంకో 4,500 గజాలు. మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుకొని మళ్ళీ ఒక 5,900 గజాలు. సచివాలయం పక్కన మరొక 4,800 గజాలు. ఈ రకంగా ఒక ఆయన ఉన్నాడు, టీడీపీ సుబ్బారావు అంట, తుళ్ళూరు మండలం టీడీపీ సుబ్బారావు. ఆయన 9 ఎకరాల 59 సెంట్లు ఇచ్చాడు. N10 రోడ్డు అంట 24,500 గజాలు, దాని పక్కనే మరొక 11,820 గజాలు. చంద్రబాబు గారి ఇంటికి కనపడేట్టుగా మరొక 2,520 గజాలు. హైకోర్టులో ఈ టీడీపీ సుబ్బారావు గారికి హైకోర్టు దగ్గరలో మరొక 8,800 గజాలు. వీళ్ళకైనా మిగతా పోనీ మిగతా వాళ్ళకి అక్కర్లా, ఆవిడెవరో చెప్పింది కదా ఇది అమరావతి కాదురా రే ఇక అమరావతి రాని, ఆ కమ్మరికి ఇవ్వండి పోనీ, వాళ్ళకి లేదు ఎవరికి లేదు, మీకు మీ వంది మాగదులకి మీ తాబేదారులకి మీ బ్రోకర్లకి మీ బినామీలకి. దీన్ని మరి ఏమంటారు, ఇవాళ కొత్తగా ఎందుకు 2024 తర్వాత ఎలా ఇస్తున్నారు, కేటాయిస్తున్నారు వీళ్ళకి ఫ్లాట్లు, కొత్తగా ఎలా కేటాయిస్తున్నారు? ఇది ఎప్పుడో 2018కి ముందే ఫ్లాట్లు అయిపోయాలిగా. మరి ఎవరు చెప్తాడు సమాధానం? సమాధానం చెప్పమనేమో కేంద్ర మంత్రిని పంపిస్తావు, అతనేమో రైతులను గెట్అవుట్ అంటాడు. ఎవడు గెట్అవుట్? నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వెవరవి, ఏం చేస్తాను? వీళ్ళ కర్మ, అమరావతి రైతుల కర్మ, టీడీపీ కార్యకర్తల కర్మ. 200 కోట్లు సంపాదించావు, వచ్చావు కేంద్ర మంత్రి అయిపోయావు. 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టావు, 200 కోట్లు తండ్రి కొడుకులకి ఇచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. వచ్చి ఆయన గెట్అవుట్ ఈయన్ని గెట్అవుట్ అంటావు. పొలాలు ఇచ్చిన వాళ్ళు సస్తున్నారు. నా ముందు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడతారు సెల్ ఫోన్ మాట్లాడుకోకపోతే? ఫోన్ వస్తే ఏం చేస్తారు? ఇంటికాడ భార్య నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? పిల్లల నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? మాట్లాడరా? ఆయనకి ఎదురు చెప్పకూడదంట, ప్రశ్నలు అడగకూడదంట. నేను చెప్తాను న్యాయం, అదే న్యాయం. ఈయన భాష రజనీకాంత్, ఈయన చెప్తే మొత్తం అయిపోయినట్టే. కాదు ఈయన కేంద్ర మంత్రి, ఎన్నాళ్ళు ఉంటావు? ఇప్పుడు ఈ బులపాటం ఎన్నాళ్ళు మంత్రి గారు? వినే ఓపికలో ఉన్నోడిని నువ్వేమో రైతుల సమస్యలు తీరుస్తానే వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కడికి వినే ఓపిక లేదు. ఇక వాళ్ళు రైతులు ఏం చెప్తున్నారు, మా సుత్తి నారాయణ బెటర్ అండి, ఏదో సుత్తి కొట్టి 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 మళ్ళీ వచ్చే వారం రమ్మంటాడు, మళ్ళీ 15వ తారీఖు రమ్మంటాడు. ఇతను పొగరగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు. పొలం ఇచ్చిన రైతులు మమ్మల్ని అవమానిస్తున్నాడని రైతులు అంటారు. రైతులు ఎంత ఏడుస్తున్నారంటే, ఏమండి మా ఊళ్ళో ఎయిర్పోర్ట్ వస్తున్నాడు, విమానం దిగుద్దన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే మీ ఇల్లు ఉంటుందన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే కమర్షియల్ సైట్ ఇస్తా అన్నాడు, రైల్వే స్టేషన్ ఎదురుగుండా నీకు కమర్షియల్ సైట్ వస్తుందని చెప్పాడు. రైల్వే స్టేషన్ అన్నాడు, ఎయిర్పోర్ట్ అన్నాడు, మీ ఊరికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పాడు. ఎంత మోసపు దగా మాటలంటే, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకి గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నారు, అమరావతి మీదుగా అన్నారు. ఏమైంది? జగనేసిన రోడ్డు తప్పితే ఇంకొంతవరకు ఆ రోడ్డు దిక్కులేదు కదా ఇవాళ వరకు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాంతో ఒప్పించి మాట్లాడి, నితిన్ గడ్కరీ గారితో ఒప్పించి విజయవాడ ఈస్టర్న్ బైపాస్ పేరుతో కాజా టోల్గేట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ మచిలీపట్నం విజయవాడ రోడ్డు మీదుగా
ఏలూరు ఎన్హెచ్ వరకు మొత్తం అంతా కూడా మెడికల్ కాలేజీ వరకు ఆ రోడ్డుని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టేట్టుగా ఒప్పించుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఏంటి రీజనల్ రింగ్ రోడ్ అంట, RRR అంట. ఎక్కడికంట తీసుకెళ్ళి వినుకొండ సత్తినపల్లి దగ్గరికి తీసుకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ అంట. అందరూనేమో సార్ ఎందుకు సార్ అమరావతి పండే 3 పంటలు 4 పంటలు పండుతాయి అంటే వాస్తు కిందకి ఉత్తరం నుంచి తూర్పుకి వెళ్తుంది, అక్కడ పైనుంచి కిందకి వెళ్తుంది, నది వెళ్తుంది, వాస్తు అదిరిపోద్ది అన్నాడు. మరి వాస్తు అయితే సెకండ్ ఫేజ్ పడమరకి ఎందుకు వెళ్తున్నారు? పడమరకి ఎక్స్టెండ్ అవ్వకూడదు కదా. మీ స్థలానికేమో వాస్తులు కావాలి, మీ ఆఖరికి అమరావతిలో మీరు స్థలం కొనుక్కున్నది కూడా వాస్తులు కావాలి, మూలలు సరి చేసుకోవాలి, దిక్కులు కావాలి. మీకు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ కావాలి ఇల్లు. కానీ రాష్ట్ర రాజధాని పేరుతో మీరు పక్క దోపిడీ చేస్తారు. ఉప్పు తింటే విశ్వాసం ఉండాలి కదా, లేకుండా సెకండ్ ఫేజ్ కింద వెస్ట్ సైడ్కి అంటే పడమరకి ఎక్స్టెండ్ చేస్తానని చెప్తారు మీరు. చూడండి, ఎందుకని మీ సొంత మనుషులకి ఎందుకు కొత్తగా ప్లాట్లు, మీరు తలుచుకున్నవాడికి మంచి మంచి ప్లాట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? సామాన్యులకి ఇంతవరకు ఎందుకు ప్లాట్లు కేటాయించలేదు? ప్లాట్లు ఇవ్వరా అంటున్నా? ఎప్పటికి ఇస్తారు? మళ్ళీ రెండో విడత మొదలెడుతున్నారు. అమరావతిలో రైతులు అడుగుతున్నారు, సార్ అయిపోయింది సార్ మా బతుకులని, మమ్మల్ని వాడుకున్నారు, రోడ్లు వెంబడి తిప్పాడు, ఊరూరు తిప్పాడు, మమ్మల్ని నానా పాటలు పడ్డామండి, జగన్ ఒక విలన్గా చూపించి, జగన్ ఒక రాక్షసుడిగా చూపించి మమ్మల్ని ఊరూరు తిప్పాడు. ఆ రోజు మైకుల్లో మాట్లాడినోడు వాళ్ళు ఎవరు లేడు, ఎవడికాడి పదవులు అనుభవిస్తున్నారు. మా ముందు మేమేమో ఇది పెద్ద నాయకులు త్యాగ పురుషులు అనుకున్నాం, తలవ పదవి వేసుకుని ఎవడికాడిపోయారు, ఏసీ గారిలో తిరుగుతున్నారు, మా గురించి పట్టించుకున్నవాడు లేడు. ఆ రోజు మా దగ్గరికి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పిన వాళ్ళు, మమ్మల్ని రోడ్లంపటి తిప్పేప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తా, ఆహా ఓహో మీరు నడవండి అని నడిపించిన వాళ్ళు అందరూ, ఒకడు ఎమ్మెల్యే అయిపోయాడు, వాడు కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాడు, ఇంకోటి అయిపోయాడు, మా వార్తలు చూపించినాడు ఇంకో చైర్మన్ అయిపోయాడు. మమ్మల్ని మాత్రం వీళ్ళ పలకరించే నాదుడు లేడండి అని చెప్పి అంటారు. ఆల్రెడీ ఇది 2026 మే ఆఖరిలో ఉన్నాం. రేపు జూన్లో వర్షాలు పడితే 2026 జూన్తో ప్లాట్లు ఉండవు, ప్లాట్లకు రోడ్లు ఉండవు, ఆగిపోతాయి. మళ్ళీ ఎప్పటికి? మళ్ళీ డిసెంబర్ జనవరి, అంటే 2026 డిసెంబరో 27 జనవరో, మళ్ళీ 2027 జూన్లో చినుకులు పడతాయి ఆఖరు. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ 2027 డిసెంబరో లేదా 2028 జనవరి. అయిపోయింది కదా. అయిపోతే మళ్ళీ అదొక 6, అంటే ఇంకా 6 నెలలు మాత్రమే. అరే 2026 డిసెంబర్ జనవరి లేదా 2027 జనవరి నుంచి మే దాకా, 2026 డిసెంబర్ నుంచి 2027 మే ఆఖరు, 2027 డిసెంబర్ నుంచి 2028 మే. ఇక 2029 మళ్ళీ వర్షాలు తగ్గేప్పటికి ఎలక్షనే కదా. అంటే 6 మాసాలు మాత్రమే చంద్రబాబు చేతిలో ఉందండి. 6 మాసాలు అమరావతికి వచ్చేప్పటికి రిటర్న్ రూల్ ప్లాట్స్ ఇవ్వటానికి ఇంకా 6 మాసాలు మాత్రమే ఉంది పదవీ కాలం. జగన్ మావిగన్ అంటున్నాడు. డబ్బులు ఎట్లా? ఈ రోడ్లు ఎట్లా? మాకు ప్లాట్లు ఎట్లా? ఎవడిస్తాడు మాకు? వాళ్ళ రైతులు ఆక్రోశం ఏంటంటే, బాధపడే అమరావతిలో అందరూ సామాన్యులందరూ కూడా చంద్రబాబుతో లింకు లేనోళ్ళు, చంద్రబాబుతో బంధం లేనోళ్ళు, చంద్రబాబుకి బినామీలు కానోళ్ళు అందరూ రైతులు ఏడిపంటే, ఒరిజినల్ రైతులు ఏడిపోయాయండి. ఏంటి అంటే అందరూ కన్నీరు మున్నీరు కాచేది. ఏమండి ఎవడో ఒకటి మాట్లాడి మా ప్లాట్లు కూడా చంద్రబాబుని కొనుక్కోమని చెప్పండి సార్, మొత్తం అంతా మేమేం చేస్తాం సార్, మాకు ఎవరో ప్లాట్లు ఎవరో సావరో ఎప్పటికి ఇస్తారో అప్పుడే, లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనో లేకపోతే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయినో ఎవరో ఒకరిని కొనుక్కోమని చెప్పండి సార్, పెద్ద పెద్ద ప్లాట్లు వస్తాయి, వాళ్ళకి మంచి మంచి ప్లాట్లు వస్తాయి. లేకపోతే టీటీడీ చైర్మన్ రేపు నవంబర్తో ఊడిపోతుంది కదా, ఆయన నన్ను వచ్చి కొనుక్కోమని చెప్పండి.
నవంబర్ దాకా కాలం లెక్కెడతామే కదా నాయుడు గారు. నవంబర్ తర్వాత అది ఆఖరే కదా, అయిపోయింది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విషం చిమ్మినందుకు 2 మాసాలు చైర్మన్ అయిపోయింది. మధ్యలోనేమో శ్రీరంగ అదే మనకు ఆ ఫిల్ములన్నీ బయటకు వచ్చినాయి. దాంతో నవంబర్ దాకా చీకట్లో ఉండన్నారు. నవంబర్లో ఎంత డ్రామా చేస్తారంటే, తిరుపతి వెళ్తే ఇతను ఎవరో తెలవనట్టు ఇటు చూస్తూ ఉంటాడు, పక్కనే నుంచుని ఉంటాడు. నవంబర్ దాకా రోజులు లెక్కెడతారు. నవంబర్తో పాట ఉంది కదా, మంగళం ఏదో మంగళహారతి పాట పాడతారు. ఈ పాట పాడి పంపించేస్తారు. వచ్చి ఆయన కొనుక్కోమంటున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్తే ఎవరికి పనికి వస్తాయండి ఇది? అయితే బాలకృష్ణ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ వాళ్ళు తోళ్ళు గారు కొనుక్కోవాలి, లేకపోతే ఆయన ఏదో చైర్మన్ తీసుకున్నాడు కదా మమ్మల్ని చూపించి ఆయన, లేదా ఇంకో పేపర్ అయినా, లేకపోతే జ్యోతి అయినా, ఈనాడు అయినా, వాళ్ళు వీళ్ళు ఎవడో ఒకడు కొనుక్కోమనండి అని రైతులు బాధపడుతున్నారు. వాళ్ళకి కంట్లో కన్నీరు కూడా లేదు. ఏడ్చి కన్నీళ్ళు కూడా ఎండిపోయినాయి అమరావతి రైతులు. ఎవడికి చెప్పుకోవాలి? చంద్రబాబు దగ్గర ఎంట్రీ లేదు, లోకేష్ దగ్గర ఎంట్రీ లేదు. గెలవంగానే మాత్రం తలుపులు తీసాం, రోజు దర్బార్. ఇవాళ దర్బార్ లేదు, తలుపులు లేదు, తీసేది లేదు. ఏమన్నా అంటే